ఆల్, వెల్కమ్ టు సునీల్ సనీ టాక్స్. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసింది. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఒక ట్రైలర్ చూసేద్దాం, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, హియర్ వి గో. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? ఇదే మన మూలం శివ. మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే. అదో పెద్ద దంత కదా. ఏంటదంత కదా? కారుణిక రాయా ఇది? ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఆ ఈశ్వరుడు తన గణాల్ని పంపుతూనే ఉంటాడు. ఈ అన్ని గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్య భూమిలో. రావటం కొంచెం ఆలస్యమైంది కదా. కాంతారా లోపలికి అస్సలు వెళ్ళకూడదు పిల్లలు. ఎందుకు నవ్వుతున్నావు? అక్కడ బ్రహ్మరాక్షసుడున్నాడు. మట్టి కూడా దొరకని పనికి మళ్ళీ నడువుర వెళ్ళదు, అంత కట్టు కదా. ఇక మనకి దక్కిన దాంట్లో 3వ వాటా హద్దు దగ్గర ఎట్టేది లేదు. కాంతారా వాడు మన బందర్లో వ్యాపారానికి దిగారు. బాంగ్రాకి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? మమ్మల్ని చూడ్డానికి మీరు వచ్చారు, మిమ్మల్ని చూడ్డానికి మేము రాకూడదా? అందుకే దగ్గరయ్యాను. ఇదంతా మీ వాళ్ళకి తెలిస్తే తర్వాత మీరు మా దగ్గరకు వచ్చి ఉండాలా? యువరాణి గారితో కలిసి తిరగడం చూస్తుంటే మీ సింహాసనంపై కూర్చునేలాగే కనిపిస్తున్నాడు. వంశానికంటిన కలంకాన్ని కాంతారా వాళ్ళ రక్తంతో కడిగేస్తా. మంటల్ని బంధించి ఆపేదవ్వడు. మంటల్లో పుట్టింది కాద సంఖ్యలే. కాంతార కన్నెత్తి చూసేదవ్వడు. ఊరిలోకి వచ్చేరా ఆపేదవ్వడు. కాళ్ళు కడిగి స్వాగతం పలుకుతోంది సాగరం. చోరింక పెంచి నువ్వు ఆడరా. ఈశ్వరదేవుడు ఇక్కడికొచ్చారా? ఈడికి రావటమే కాదు, ఆయన ఎలిసింది ఏండే. ఇప్పుడు కూడా ఉన్నారా? ఇలా తీస్తే ఏం మాట్లాడతామండి బాబు. అసలు ఏంటండి ఆ మ్యూజిక్ ఏంటండి? నాకు కాంతారా ఫస్ట్ కాంతారా మూవీ వచ్చినప్పుడు నాకు నచ్చింది ఏదైనా ఉందంటే ఎక్కువగా అంటే మ్యూజిక్ అండి. అజనీష్ లోక్నాథ్ కాంతారా చాప్టర్ 1 కూడా అలాగే కొట్టాడండి. మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్. ఇంకా రిషబ్ శెట్టి కష్టమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చాప్టర్ 1 ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ఒక రీజనల్ సినిమాలుగా వచ్చిండే ఇది పాన్ ఇండియా రేంజ్లో ఎలా హిట్ అయిందో మనకు తెలుసు. ఇది కూడా ఆ రేంజే హిట్ అవుతుందండి. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా కానీ ఒక సినిమా స్టార్ట్ చేశాక వాళ్ళ ప్రపంచంలోకి చూసే ఆడియన్స్ని తీసుకెళ్ళగలిగితే ఆ డైరెక్టర్ సక్సీడ్ అండి. ఇక్కడ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది, మనం ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అక్కడ ఒక ఇలాంటి ప్రపంచం ఉంది, కాంతార ప్రపంచం అనే ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం. ట్రైలర్లోనే అలా ఉంది. మీరు ఇంకా థియేటర్లోకి వెళ్తే ఇంకా చాలా ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ రిటర్న్ డైరెక్టెడ్ బై రిషబ్ శెట్టి అగైన్ యాజ్ ఎ హీరో. వావ్, ఎంత పెద్ద స్పాన్ తీసుకున్నారంటే చాలా పెద్ద స్పాన్ తీసుకున్నారు. చాలా ఖర్చు పెట్టారు కనిపిస్తోంది. చాలా ఇలాంటి ఫిక్షనల్ స్టోరీస్కి అంత జనాల్ని వాళ్ళ కాస్ట్యూమ్స్ని చాలా కష్టమండి బాబు హ్యాండిల్ చేయడం అనేది. ద డైరెక్టర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇంకా చాలా 24 ఫ్రేమ్స్ ఉంటాయండి. చాలా కష్టం అసలు. వీళ్ళు హ్యాండిల్ చేశారు సక్సెస్ఫుల్లీ. ట్రైలర్ చూస్తుంటేనే
ఒక ఇంకో హిట్ సినిమా రేంజ్కి కనిపిస్తుంది ఆల్రెడీ. వావ్. అండ్ హీరోయిన్ గురించి చెప్పాలి. ఆ హీరోయిన్ మన డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ గారి ప్రశాంత్ నీల్ గారి సినిమా, అందులో హీరోయిన్ ఈ అమ్మాయి అండి. కాంతారాలో ఇప్పుడు ఈ చాప్టర్ 1లో నటిస్తున్న అమ్మాయి. సో ఎంటర్ ఫ్రెండ్స్, మన ఎన్టీఆర్ గారి హీరోయిన్ ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూసేయచ్చు. షీఈ్ అల్టిమేట్. చాలా బాగుంది సినిమాలో. అండ్ పిక్చరైజేషన్, సినిమాటోగ్రఫీ మాట్లాడుకుంటే అల్టిమేట్ అండి. అరవింద్ కశ్యప్ అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అల్టిమేట్ అసలు. వావ్ వావ్ వావ్. అసలు నాకు మ్యూజిక్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటా ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని గూస్ బంప్స్ వస్తున్నాయి. సౌండ్ డిజైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. అసలు ఈగలే వెయిటింగ్ అండి. October 2nd ద వరల్డ్ వైడ్. చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఓజీ ట్రైలర్, బ్యాక్ టు బ్యాక్ కాంతారా ట్రైలర్, 2 అల్టిమేట్ అండి. మన సౌత్ ఇండియన్ నుంచి అల్టిమేట్ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతోంది. అంటే ఓజీ పాన్ ఇండియా మూవీ కావచ్చు, కానీ పాన్ ఇండియా రేంజ్లో ఓజీ గురించి స్ప్రెడ్ అవుతుంది. అన్ని కలెక్షన్స్ కావచ్చు, అటాక్ కావచ్చు. నేను అనుకుంటున్నాను కాంతారా అయితే ఈ మధ్య కొన్ని పాన్ ఇండియా మూవీలు వచ్చి అంత దాకా వెళ్ళలేదు, కానీ కాంతారా వెళ్తుంది. 1000 crores అంటున్నారు. బట్ కాంతారా కొట్టగలదని నాకు అనిపిస్తుంది. విల్ వెయిట్. అండ్ మన డివోషనల్ కాంతారాలో మన డివోషనల్ గురించి, మన సౌత్ ఇండియన్లో మెయింటైన్ చేస్తున్న డివోషనల్ గురించి మళ్ళీ హైలైట్ చేశారు. శివుడి టాపిక్ కూడా తీసుకొచ్చారు. శివుని కూడా చూపించేలా ఉన్నారు. అసలు ట్రైలర్లో శివుడు లోపల ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అన్నప్పుడు అక్కడ రిషబ్ ఇంకొక క్యారెక్టరు లేదా అదే క్యారెక్టరు ఇంకొంచెం గడ్డం ఎక్కువ, ఆ గెటప్ హైలైట్ అండి. అసలు సూపర్ గెటప్. అసలు అది నిజం గడ్డం ఏం తెలియదు, కానీ రిషబ్ శెట్టి కష్టం మాత్రం చాలా కనిపిస్తుంది. సీరియస్లీ. ఆల్ ది బెస్ట్ టు కాంతారా టీమ్. మీగలే వెయిటింగ్. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ కన్నడ ఇండస్ట్రీ యాజ్ వెల్. Bye. And please subscribe.